దేశంలో జరుగుతున్నటువంటి హిందుత్వ సెంటిమెంట్‌ని జగన్‌కి వ్యతిరేకంగా తమకు అనుకూలంగా మలిచే ప్రయత్నం ఇది ఒక వ్యూహాత్మక ఎత్తుగడ. ఫ్యూచర్‌లో హ్మ్. కూడా జగన్ దగ్గరికి బీజేపీ పోనీయకుండా. ఎందుకంటే గతంలో 2 సార్లు బీజేపీ జగన్‌తో పొత్తు పెట్టుకుందాం అంటే, జగన్ నాకు మైనారిటీ ఓట్ బ్యాంక్ ఉంది. నేను ఎట్లాగో మీకు మద్దతు ఇస్తున్నాను గదా! ఎందుకు హ్మ్. వదిలేసేయమని జెప్పి అడిగాడు. నా 25 అవును. నాకెన్నొస్తే అన్నీ నీకు మద్దతే గదా! అన్నట్టు. అంతే. కొత్తగా కాబట్టి మళ్ళీ పెట్టేందుకు. ఫ్యూచర్‌లో ఒకవేళ ఏమన్నా గనుక ఇక్కడ ఏమన్నా తేడా వచ్చి మళ్ళీ జగన్ దగ్గరికెళ్తారేమో, చూసారా హిందుత్వ వ్యతిరేక పార్టీ అది అని చెప్పడం అన్నటువంటి దానికి ఇప్పటి నుంచి ప్రిపేర్ చేసుకొస్తున్నటువంటి. రెడీ చేస్తున్నారు అన్ని. ఆ! అందులో భాగం దేవుడిని వాడుతున్నారిప్పుడు. హ్మ్. అరే దాన్నేమంటారు, వైకుంఠ ఏకాదశి దర్శనానికి సరిగ్గా లైన్‌లు హ్మ్. పెట్టలేక మనుషులు క్యూ చచ్చిపోతే లైన్‌లో అదేమో తొక్కిసలాట. చాలా చిన్న ఇష్యూ. హ్మ్. కనీసం ఒక్కడిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టలా. హ్మ్. ఒక్కళ్ళని అరెస్ట్ చేసి జైల్లో పెట్టలా. హ్మ్. ఓ రకంగా హత్య కదది అవును. బేసిక్‌గా. అవును. ఇప్పుడు అల్లు అర్జున్ లాంటోడిని అరెస్ట్ చేశారు. అతని హ్మ్. సంబంధం లేదక్కడ. ఇక్కడ సంబంధం అవును. ఉంది. హ్మ్. కానీ ఏం చేయలేదే. హ్మ్. అదే ఇక్కడొచ్చేటప్పటికి లడ్డు ఏమని చెప్పారు? జగన్‌కున్న క్రిస్టియానిటీని ఇక్కడ హైలైట్ చేస్తున్నారు. అవును. అతను ఉద్దేశపూర్వకంగా, దురుద్దేశంతో పంది కొవ్వు, ఆవు కొవ్వు, చేప నూనె కలిపిచ్చాడు అని చెప్పారు. అవును. అదేం లేదని తేలింది కదా! హ్మ్. కేసు అక్కడితో క్లోజ్, నిజంగా సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశం అయితే. అది. కానీ అవును. హ్మ్. చివరికి సుప్రీంకోర్టులో ఇక్కడ సిబిఐని ఇప్పుడు కేంద్రంలో ఉంది కాబట్టి, దాంట్లో హ్మ్. మేనేజ్ చేసి మళ్ళీ లీగల్‌గా, టెక్నికల్‌గా వాడి హ్మ్. మొత్తం ఎవరైతే సిబిఐ పెద్దోళ్ళు దర్యాప్తు చేయలేరంటూ మన పోలీస్ అధికారిని తీసుకెళ్ళి వాళ్ళకి అసిస్టెంట్ లాగా పెట్టించి వాళ్ళ చేత చేపిస్తున్నారు ఇదంతా. హ్మ్. ఆంధ్ర పోలీస్ అధికారి ఇదంతా చేస్తుంది మొన్న ఏసిన కేసు.